అంతర్రాష్ట్ర గంజాయి షెడ్లర్ రాజ్ గిజాబ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి సుమారు 62 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన రాజ్ జాట్ రామగుండంలో నివసిస్తూ ఐస్ క్రీం వ్యాపారం చేస్తున్నాడని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కాంతిలాల్ సుభాష్ తెలిపారు. ఒడిషా నుంచి సుభాష్ అనే వ్యక్తి దగ్గర గంజాయి కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నాడని తెలిపారు. ఇక రాజ్ జాట్పై ఇప్పటికే 2 కేసులు ఉన్నాయని డీసీపీ తెలిపారు. ఒక వ్యక్తులు రాజు నేమ్ వ్యక్తులు అప్రెండ్ చేశారు. ఫ్రమ్ హిమ్ పోలీస్ రికవర్డ్ 62 kg ఆఫ్ గాంజా. ఈ రాజు వ్యక్తి ఆన్ ద ఆర్డర్ ఫ్రమ్ ది పురుషోత్తం ఈ ఒడిశాలో వెళ్తారు. ఆన్ 11th of January దిస్ మంత్. సో ఫ్రమ్ దేర్ హీ బాట్ ద గాంజా టు రామగుండం. నిన్న హీ బాట్ ద గాంజా ఫ్రమ్ రామగుండం టు హైదరాబాద్. ఈవినింగ్లో ఈ పోలీస్కు ఇన్ఫర్మేషన్ వెన్ పోలీస్ గాట్ ద ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ పోలీస్ అప్రిహెండెడ్ ద అక్యూజ్ పర్సన్. ఎంక్వైరీ చేసిన తర్వాత డీటెయిల్స్ ఏమైంది, ఈ సుభాష్ అనే వ్యక్తి ఒరిస్సాలో ఉంది. సో దిస్ రాజు వెంట్ టు సుభాష్ వ్యక్తి ఇన్ మల్కాన్గిరి, ఒరిస్సా. There he purchased the ganja and bought the ganja to Ramagundam. Yesterday from Ramagundam he bought the ganja to Hyderabad, and from Hyderabad Raju Nehru Vyaktu he was trying to go to Chandrapur to supply it to Purushottam Vyaktu. ఈ రాజు నేమ్ వ్యక్తి ఆల్రెడీ 2 కేసెస్లో ఉన్నాయి పాస్ట్లో. ఈ ఒక అనంతపూర్లో ఆంధ్రప్రదేశ్లో 2021లో ఎన్డీపీఎస్ కేసు ఉంది. తర్వాత 2023లో ఈ ఎక్సైజ్ పల్వంచ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా 2023లో ఒక కేసు ఉంది.